రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అన్నారు. దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. హరీష్ రావు మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు. నా మీద ట్రోలింగ్ చేస్తే రియాక్ట్ కాలేదు కేటీఆర్. పైగా తనపై విమర్శలు చేస్తున్నారని, ట్రోలింగ్ చేసే వారికి కేటీఆర్ మద్దతుగా నిలుస్తున్నారంటూ కేటీఆర్పై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది సినీ హీరోయిన్లు జీవితాలతో కేటీఆర్ ఆట ఆడుకున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు కొండా సురేఖ. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అని విమర్శలు గుప్పించారు. దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. హరీష్ రావు మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు. నా మీద ట్రోలింగ్ చేస్తే రియాక్ట్ కాలేదు కేటీఆర్. పైగా తనపై విమర్శలు చేస్తున్నారని, ట్రోలింగ్ చేసే వారికి కేటీఆర్ మద్దతుగా నిలుస్తున్నారంటూ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంతోమంది సినీ హీరోయిన్లు జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను, మీరు ఎంక్వైరీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా, ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఎవరు? మీరే కదా. మీరు చెయ్యడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని మా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, మా ఫీల్డ్ లో అందరికి తెలుసు. అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ పట్ల నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? ఎవరి మీద వచ్చినప్పుడు ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటది, అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా, పశువు? ఎందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతదేశ నువ్వు ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం, అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3 అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి, 3 అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతా ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, రోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదే విధంగా వాళ్ళ మిరియలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతా ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు, దాని వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.